ఝాన్సీ మంటల్లో కాలిపోతుంది. కానీ రాణి మాత్రం లొంగలేదు. 1858 మార్చిలో బ్రిటిష్ సైన్యాన్ని నడిపించిన హ్యూగ్రోస్ ఝాన్సీ కోటను ఆక్రమించారు. రోజులు గడిచే కొద్దీ భారీగా బ్రిటిష్ సైన్యాన్ని తీసుకొచ్చి ఝాన్సీని మొత్తం ఆక్రమించేశారు. కోట గోడలు కూలగొట్టేసేసి ప్రజల రక్తాన్ని చూశారనమాట. అంటే వాళ్ళతో ఫైటింగ్ చేయడం అండ్ ఫైట్ బ్యాక్ చేయలేక జనాలందరూ చనిపోవడం అయితే జరిగింది. లక్ష్మీబాయి ఓడిపోయి వాళ్ళకి లొంగిపోయిందా? కాదు. తన కుమారుని వెన్నుపై కట్టుకొని గుర్రంపై శత్రువుల మధ్య నుంచే దూసుకెళ్లిపోయింది రాత్రికి రాత్రి. అయితే జూన్ 1858 గ్వాలియర్ సమీపంలోని కోటాకి సిరాయి వద్ద తన చివరి పోరాటం జరిగింది. ఆమెకు తెలుసు ఆ యుద్ధంలో తను ఓడిపోతుందని. కానీ తన దేశ గౌరవం కోసం చివరి శ్వాస వరకు పోరాటం చేసింది. చనిపోయాక తన శరీరం కూడా శత్రువుల చేతుల్లో పడకూడదని ఆమె శరీరాన్ని వెంటనే దహనం చేయించేశారు. ఆమె కేవలం 29 ఏళ్లకే చనిపోయినా కూడా ఆమె ధైర్యం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికిచ్చింది. ఆమె గురించి ఇప్పటికీ మనం డిస్కస్ చేస్తున్నామంటే ఆమె చూపించిన ధైర్యమే అని చెప్పొచ్చు. ఫాలో ఫర్ మోర్ ఫ్యాక్ట్స్.